ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షమును వర్షింపుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా సీయోన్లో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశంలో వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇజ్రాయేలులకు దుర్గముగా ఉండును. అన్యులకి మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడనని యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానియు మీరు తెలుసుకొందురు. ఆ దినమందు పర్వతముల నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండల నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నీలో నీరు పారును. నీటి ఊట యెహోవా మందిరముల నుండి ఉబికి పారి శితీములోయను తడుపును. సహోదరి సహోదరులారా, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇజ్రాయేలులో తప్పించుకున్న వారికి భూపంట అత్యాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సీయోన్లో శేషించిన వారికి యెరూషలేములో నిలువబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప మాకు కనబరుచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడిని యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. సహోదరి సహోదరులారా, మునుపు కూడా మనం అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులెడల అనుకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుజేయట ద్వారాను మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకుని వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాపై చూపిన కృపను బట్టి, నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము మునుపటి ప్రవర్తనల విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మా ప్రాచీన స్వభావమును వదులుకొని మా చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తియు గల వారమై నీ పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మేము అబద్ధమాడక సత్యమే మాట్లాడేవారముగా ఉండుటకు కృప చూపమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.